కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ ఆది వరాహస్వామి నూతన పాలక వర్గం సభ్యులు ఆదివారం చూలపల్లి గ్రామానికి చెందిన ముస్త్యాల దామోదర్ ను చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఆది వరాహస్వామి కమిటీ ఆదివారం రోజున చైర్మన్ ముస్త్యాల దామోదర్ తో పాటు పాలక వర్గం సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో డైరెక్టర్లు బూస శ్రీనివాస్ గౌడ్, తీగల రాజయ్య గౌడ్, చాట్ల రాయమల్లు, తాళ్ల భాగ్య, పిల్లి రాజు, సాగి శ్రీనివాసరావు, తిమ్మరాజు గిరిజ, కుందరపు శంకర్, గాజుల శ్రీనివాస్, బొజ్జ సతీష్, అణవైన శ్యామల, కొంతం శ్రీనివాస్, మల్యాల మల్లేష్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ముస్త్యాల దామోదర్ మాట్లాడుతూ ఆది వరాహస్వామి దేవస్థానం ప్రాచీనమైనదని, స్వయంభుగా వెలిసిన క్షేత్రమని, ఇక్కడ ఆలయ అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుల సహాయ సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలియజేశారు. అనంతరం చైర్మన్ ముస్త్యాల దామోదర్ కు డైరెక్టర్లకు సిటీ కేబుల్ ఎండి బాలసాని స్వామి గౌడ్, ఎస్ఆర్ఎం అధినేత మాజిడి మహేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్, కమాన్పూర్ గ్రామ సర్పంచ్ రంగ సత్యనారాయణ గౌడ్, కోల నర్సాగౌడ్, పిల్లి శేఖర్, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.